జనసేన నాయకులు బాడిత శంకర్ గారితో అయితే ఉన్నాం. అయితే ఎన్నికల కమిషన్ సజావుగా పనిచేయడం లేదు, అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చంద్రబాబు గారు చెప్పినట్టే ఎన్నికల కమిషన్ నడుచుకుంటుంది అన్నట్టుగా కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న మాటల మీద శంకర్ గారు ఏమంటారో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు, ఎందుకు నిజంగానే ఎన్నికల కమిషన్ సరిగ్గా పనిచేయడం లేదా, సరిగ్గా వ్యవహరించడం లేదా, ఏదైనా అవకతవకలకు పాల్పడుతుందా అని చెప్పేసి చాలా అనుమానాలను అయితే ఈసీ మీద అధికార పార్టీ లేవనెత్తుతుంది కదా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? అధికారం వాళ్ళది, సజ్జల రామకృష్ణ గారిదే అధికారం, జగన్మోహన్ రెడ్డిదే అధికారం. వారు అధికారంలో ఉండి ఈసీ తప్పు చేస్తుంది, దాని మీద చర్యలు తీసుకోండి అంటే వీళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయం పట్టుకొని ఏదో ఒక నింద ఎవరొకళ్ళ మీద వేయాలనేది దాంట్లో ఈసీ మీద వేశారు. ఇప్పుడు ఈసీ మీద వేసి ఈసీని టార్గెట్ చేస్తున్నారు. మరి గతంలో లోకల్ బాడీస్ జరిగినప్పుడు ఎన్ని అవకతవకలు చేశారు మీరు? అప్పుడు ఈసీ గుర్తు రాలేదే మీకు? ఎన్ని ఇనానమస్, ఎంత దౌర్జన్యం! అసలు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయకుండా ఇళ్ళ దగ్గర కాపలా, ఇంటికి లాక్కి రావడం, ఇట్లాంటి ఎన్నో ఘోరాలు చేశారు. ఇప్పుడు వాళ్ళే ఈవీఎం వాళ్ళే పగలగొట్టారు, వాళ్ళ ఎమ్మెల్యే పగలగొట్టాడు. బూతులోకి వెళ్తే అధికారులు వేసి దండం పెడుతున్నారు. అంటే ఒక అభ్యర్థి లోపలికి వెళ్తే అధికారులు వేసి దండం పెడతారా? అది దౌర్జన్యం కాదా? సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు కనబట్టలేదా? ఇంకా ఫుటేజ్లు బయట పెట్టండి అంటున్నారు. అసలు ఈ ఫుటేజ్ ఎందుకు లేట్ అయింది చెప్పండి? మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈ ఫుటేజ్ రావడానికి వారం రోజులు ఎందుకు అయింది? తెలుగుదేశం వాళ్ళు బయట పెట్టారని చెప్పేసి. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళని ఎవరైనా మేము బయట పెట్టడానికే ఉంది. మేము గట్టిగా పట్టుకున్నాం కాబట్టి ఆ ఫుటేజ్ రిలీజ్ అయింది, లేకపోతే ఆ ఫుటేజ్ కూడా రాదు. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దౌర్జన్యాలు చేసినాయి. ఇక్కడ కానీ తాడిపత్రి కానీ మాచర్ల కానీ ఇట్లాంటి చాలా దౌర్జన్యాలు చేశారు. మళ్ళీ ఓడిపోతా అనే ఒక భయంతో కొత్త పదం ఎత్తుకున్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే గడిచిన 15 రోజులుగా మాచర్ల సెంటర్లో టీడీపీ అదేవిధంగా ఎల్లో మీడియా రెండు కూడా ప్రజలలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తుంది అని చెప్పేసి అయితే ఇదే ఈరోజు ప్రెస్ మీట్లో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఎలా చూడొచ్చు కామెంట్స్? గందరగోళం సృష్టించిందే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతూ కూడా మాకు అధికారం వస్తుంది, మాదే అధికారం, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అన్నది మీరేగా. ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలు బాక్సులో ఏముందో తెలియదు. ఓడిపోతున్నారని తెలిసి ఎవరు కూడా రేపు లెక్కింపుకి ఏజెంట్లు రాలనే ఒక భయంతో కార్యకర్తలకి ఉత్తేజపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన పన్నాగం ఇది. అంతేగాని దౌర్జన్యాలు ఎవరు చేస్తారు? వీళ్ళ మీద వారే దౌర్జన్యం చేస్తున్నారు, వారే గెలిచామంటున్నారు, వాళ్ళే సంబరాలు అంటున్నారు, వాళ్ళే ప్రమాణ స్వీకారం అంటున్నారు. మళ్ళీ ఎందుకు ఈసీకి అన్ని ఫిర్యాదులు ఏంటి? మళ్ళీ ఇది కొత్త ఎత్తుగాడ ఈసీని టార్గెట్ చేయడం. అంటే ఎన్నికలు సజావుగా జరగలేదు కాబట్టి బాధిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన బాధిత ఎమ్మెల్యేలు రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పేసి ఒక పక్క డిమాండ్ పెడుతుంటే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు అడగట్లేదని కూడా అడుగుతున్నారు కదా. రీపోలింగ్ నిర్వహించాల్సినంత అవసరం ఉందా అంటే మీరేమంటారు? అసలు రీపోలింగ్కి ఛాన్సే లేదండి. అసలు ఈవీఎం పగలగొట్టిన దాని గురించి సమాధానం చెప్పంటే రీపోలింగ్ అంటారంటే ఈవీఎం ఎందుకు పగలగొట్టారు మీరు? ఈవీఎం పగలగొట్టిన తర్వాత ఆ బాక్స్ పగిలితే మొత్తం అక్కడ సైకిల్ గుర్తే ఉన్నాయి. అంటే ప్రజలు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి అది నిదర్శనం. అందుకే భయం పుట్టుకుంది వాళ్ళకి, మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది. ఇది ఎత్తుగడ గొడవలు సృష్టించడానికి ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు? బైండ్ ఓవర్ కేసులు అందరికీ పెడుతున్నారు. వీళ్ళకే పెడుతున్నట్టుగా మళ్ళీ వీళ్ళు కొత్త ఎత్తుగడ మా మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు పెడుతున్నారు. బాబు అందరి మీద పెడతారు, ఇరు వర్గాల మీద పెడతారు. ఎక్కడైతే ఈ ఎలక్షన్కి గొడవలు అవుతాయని పోలీసు చేసే పనే అది. దాని గురించి ఎందుకు మీకు భయం? 4వ తారీఖున ఖచ్చితంగా వీళ్ళని ఇంటికి పంపించడం ఖాయం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలలో పోటీ చేసిన ఏకైక పార్టీ
వైసీపీ పార్టీ. అంటే సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి వాళ్ళు గతంలో చెప్పుకొచ్చారు, అదేవిధంగా పోటీ చేశారు కదా. 175కి 175 కూడా మేము గెలవబోతున్నామని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని మేము నమ్ముకున్నాం, మళ్ళీ సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని కూడా చాలా కలలు ఆశలతో అయితే అధికార పార్టీ ఉన్న పరిస్థితి. ఉన్న ఫలంగా ఎవరైతే మంత్రులు కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు కానివ్వండి, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత వీళ్ళంతా కూడా టోన్ మార్చడం మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళల్లో నమ్మకం సన్నగిల్లిందా, లేకపోతే ఇంకా ఏమైనా జరిగే పరిస్థితి, తారుమారు చేస్తున్నారా? అంటే కేంద్రంతో ఈ కూటమి కుమ్మక్కయ్యి తారుమారు చేసే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ప్రజలు బాక్స్లో ఓటు వేసేశారు. ఓటు వేసిన తర్వాత 4వ తారీఖున నిర్ణయం వస్తుంది. దీనికి తగ్గది సర్వేలన్నీ కూడా కూటమి వైపే చూపించినాయి. అన్ని సర్వేలు, ఏ సర్వే చూసుకున్నా 145, 150 మాకు చూపిస్తున్నాయి. దాన్ని గందరగోళం సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ రెడ్లందరూ కూడా దీన్ని ఎలాగ ఎదుర్కోవాలని, మళ్ళీ అధికారం రావాలని అనేది ఓటు వేసేసిన తర్వాత ఇక అధికారం ఏంటి? ఎవరు నిర్ణయిస్తారు? అక్కడ ప్రజలు నిర్ణయించేశారు కూడా. మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మాకు అధికారం వస్తుంది, ప్రమాణ స్వీకారం అని ఈ మళ్ళీ కొత్త పాట పాడుతున్నారే తప్పితే ఎన్నికలు సజీవుగా జరిగినాయని చెప్తున్నారు. ఎన్నికలు కమిషనర్ చెప్తుంది, ఎక్కడైనా గొడవలు జరిగితే రీపోలింగ్ పెడతారు ఎప్పుడైనా. కానీ నువ్వు బాక్స్ పగలగొట్టిన దాని గురించి మాట్లాడలా. మాకు టీడీపీ కూటమికి, జనసేన కూటమికి, బీజేపీ కూటమికి ఖచ్చితంగా 150 సీట్లు రీచ్ అవుతున్నాం. అది వాళ్ళకి భయం పట్టుకుంది. అందుకని ఈ లేనిపోని అన్నీ ఉన్నాయి లేని ఇప్పుడే వేసేస్తే మేము చెప్పాం కదా ఎన్నికల్లో ఇప్పుడు ఈసీ ఏం చేస్తుందండి? అందరికి ఉన్న పాలసీ, దేశవ్యాప్తంగా ఉన్న పాలసీ ఇక్కడ ఉంటుంది. అదే పాలసీ వెళ్తారు. ఎక్కడా లేదే. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఒక దగ్గర ఈవీఎం పాటలు కొడితే అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వీరు మట్టికి రోడ్ల మీదే తిరుగుతున్నారు. మరి ఇది అధికారం దుర్వినియోగమే కదా. వస్తుంది మరి ముందు అధికారంలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ వస్తుంది, అసలు ముందే బెయిల్ వచ్చేస్తుంది. ఓవరాల్గా ఎలా చూస్తారంటే రేపు 4న జరగబోయే ఫలితాల వెలువడడానికి ముందే ఎగ్జిట్ పోల్స్ అయితే ఉన్నాయి కదా, రేపు 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. ఎలా ఉండబోతుంది వాతావరణం, ఎలా ఉండబోతుంది? అంటే మంచి రోజులు వస్తాయని అనుకోవచ్చా, లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ పాత పద్ధతులను కంటిన్యూ చేస్తారా? ఈ రాష్ట్రానికి, మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ తారీఖు సాయంత్రంతోనే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. 4వ తారీఖున మేము 150 సీట్లతో గెలవబోతున్నాం. ఆ రోజు నరకాసురుడి వధ, ఆ రోజు జగన్నాథ వధ, ఆ రోజు సంబరాలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఈయన వెళ్ళిపోవాలనే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఓటేశారు. వచ్చి ఎదురు డబ్బులు పెట్టుకొని వారు ఎందుకు వేశారు? నీ దుర్మార్గ పాలన బాగోలేదనే. ఈ దుర్మార్గ పాలన రేపు 3వ తారీఖుతో సమాప్తం. 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. మేము ప్రమాణ స్వీకారం డేటు మా పెద్దలు చెప్తారు. అప్పుడు నువ్వు ఏ ఊరు పారిపోతారో, మీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, ఇక రెడ్డిస్ మొత్తం ఎటు పారిపోవడానికి సిద్ధంగా ఉండడమే. మేము మటుకి విజయం డంకా మోగిస్తుంది. అంటే ఫైనల్గా చెప్పండి, రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా ఎలా అడుగులు వేయబోతున్నారు? అసలు విజయవాడలో ఎంత మటుకి ఒక కార్పొరేటర్ను కూడా గడిచిన 10 ఏళ్ళుగా ఏ నాయకుడు గెలిపించుకోలేని పరిస్థితి కదా. రాబోయే 5 రోజుల్లో, 5 సంవత్సరాలలో జనసేన పార్టీ భవిష్యత్తు విజయవాడ నగరంలో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జనసేన విజయవాడలో బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తా. దాని మీద వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ దశగానే పయనించి విజయవాడలో జనసేన పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అన్నట్టుగా చేస్తాం. పక్కా. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు కదా, ఏంటి కొత్త వరవడి ఏంటి, అసలు ఏంటి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ జన సైనికుల్లో పెరగడానికి గల కారణాలు ఏంటి? అక్కడ వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్ జరిగింది. అక్కడైతే వన్ సైడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి రాని మెజార్టీ వస్తుంది అక్కడ. ఎంత మెజార్టీ రావచ్చు? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మెజార్టీ అదే అనుకుంటున్నా. నాకు అంచనా, నేను చాలా ఎలక్షన్లు చూసా, నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తుందని నా అంచనా. 90 నుంచి 1,00,000 ఖచ్చితంగా వస్తుంది. పోయినసారి అన్నం రాంబాబుకి వచ్చింది 80,000 మెజార్టీ, అది రీచ్ అవుతారు ఆయన. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి కూడా రాలా. ఆ రికార్డు అని కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఇప్పుడున్న రికార్డులు, పాత రికార్డులు ఒకళ్ళు 2 లక్షలు వచ్చినాయి కూడా ఉన్నాయి బై ఎలక్షన్స్లో. ఇప్పుడు అక్కడ జరిగితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మెజార్టీ వచ్చేది కళ్యాణ్ గారికే.